ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులో టికెట్ ఛార్జీలో 10% రాయితీ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. బెంగళూరుకు నడిపే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. ఏసీ స్లీపర్ బెర్త్కు ప్రస్తుత ఛార్జీ రూ. 1569 ఉండగా 10% రాయితీ తర్వాత అది రూ. 1412 తగ్గబోతుంది. ఏసీ స్టార్ సిట్టర్కు ప్రస్తుత ఛార్జీ రూ. 1203 నుంచి రూ. 1083 తగ్గబోతుంది. రాజధాని బస్సులో ప్రస్తుత ఛార్జీ రూ. 1203 నుంచి రూ. 1083 తగ్గబోతుంది. నాన్ ఏసీ స్లీపర్ బెర్త్కు ప్రస్తుత ఛార్జీ రూ. 1160 నుంచి రూ. 1044, నాన్ ఏసీ సీటర్ ప్రస్తుత ఛార్జీ రూ. 951 నుంచి రూ. 856. సూపర్ లగ్జరీ బస్సులో ప్రస్తుత ఛార్జీ రూ. 946 నుంచి రాయితీ తర్వాత రూ. 851 తగ్గబోతుందని ఆర్టీసీ వెల్లడించింది. ఈ డిస్కౌంట్తో ఒక్కొక్కరికి 100 నుంచి రూ. 160 వరకు ఆదా అవుతుందని స్పష్టం చేసింది. వివరాలు టికెట్ల రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్సైట్లో సందర్శించాలని ప్రకటించింది. శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవలకు సంబంధించిన మే నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ను ఇవాటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది. కళ్యాణ ఉత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు మే నెల కోటాను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టుగా దేవస్థానం పేర్కొంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచబోతున్నట్టుగా చెప్పింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్. వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ఆ దేశం విస్తరించింది. 6 దేశాల్లో చట్టబద్ధంగా ఉంటున్న ఇండియన్లు ఈ దేశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారు యూఏఈలో ఎంట్రీ కాగానే వీసా ఆన్ అరైవల్ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇక యూఏఈ ఇప్పటికే అమెరికా గ్రీన్ కార్డ్ లేదా చెల్లుబాటయ్యే వీసా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్ పర్మిట్ వీసాలు కలిగి ఉన్న ఇండియన్లకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తోంది. తన కుమారుడు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా 10,000 కోట్ల విరాళాలను ప్రకటించిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జాగా అందులో 2,000 కోట్లను పాఠశాలను నిర్మించేందుకు కేటాయించినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు అదానీ ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విరాళంగా ప్రకటించిన మొత్తంలో 6,000 కోట్లను ఆసుపత్రుల నిర్మాణం కోసం, మరో 2,000 కోట్లను నైపుణ్య అభివృద్ధి కోసం కేటాయించింది. మిగిలిన 2,000 కోట్లను తాజాగా స్కూళ్లకు కేటాయించింది. స్కూళ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులతో దేశవ్యాప్తంగా కిండర్ గార్డెన్ టు 12th క్లాస్ వరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా విద్యను అందించబోతున్నట్టుగా అదానీ ఫౌండేషన్ స్పష్టం చేసింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి విద్య, అభ్యాస మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. భారత అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో ఘనతను సాధించింది. 2024 ఏడాదికి గాను ఫ్యూచర్ బ్రాండ్ విడుదల చేసిన అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో ఏకంగా 2వ స్థానంలో నిలిచింది. యాపిల్, నైక్ వంటి దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టి రిలయన్స్ టాప్ 2 బ్రాండ్గా అవతరించింది. మార్కెట్ మార్పులకు ముందే ఊహించి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, బ్రాండ్ ప్రయోజనాలను ఉత్తమంగా నెరవేర్చడం, కంపెనీ అనుభవాలు, ఇతర అంశాల ఆధారంగా ఫ్యూచర్ బ్రాండ్ ఈ జాబితాను రూపొందించింది. ఇందులో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ అగ్రస్థానంలో ఉండగా రిలయన్స్ 2వ స్థానం దక్కించుకుంది. గత జాబితాలో 5వ స్థానంలో ఉన్న శాంసంగ్ ఈసారి టాప్ 1లో ఉంది. 2023లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఈసారి ఏకంగా 11 స్థానాలు ఎగబాకి టాప్ 2లో చేరుకుంది. యాపిల్, నైక్, వాల్ట్ డిస్నీ, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, టొయోటా లాంటి ప్రముఖ బ్రాండ్స్ ను దాటుకుని ఈ ఘనతను సాధించింది.